హలో నమస్తే. నా పేరు రమాకాంత్. మీరు చూస్తున్నారు రమాకాంత్ బొల్లే యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కూలీ మూవీ చూశాను అనమాట. సో నా ఒపీనియన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్ మూవీ అనమాట. మీరైతే మూవీ వెళ్ళేటప్పుడు అయితే విక్రమ్ ఖైదీ రేంజ్లో ఉంటుందని అయితే వెళ్ళకండి. లోకేష్ కనకరాజ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆ సస్పెన్సు, ఆ స్టోరీ, ఆ ఎగ్జైట్మెంట్ అంతా కూడా ఈ మూవీలో అయితే లేదు. సో ఈ మూవీ చాలా కామ్గా వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి శృతి హాసన్ గారి యాక్టింగ్ అయితే బాగుంది. రజనీకాంత్ గారి యాక్టింగ్ కూడా తెలిసిందే కదా. సో బాగుంది అనమాట. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శోభిన్ యాక్టింగ్ అనమాట. సో మలయాళ యాక్టర్ శోభిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది అనమాట. మనం ట్రైలర్లో చూసాం కదా. సో ట్రైలర్లో చూసిన దాంట్లో మనకు 100% మనకు వర్త్ అనిపించేది శోభిన్ యాక్టింగ్ అనమాట. సో అతనైతే చాలా బాగా యాక్టింగ్ చేసిండు అనమాట. సో కొన్ని సీన్స్ అయితే నాకు విజయ్ సేతుపతి లాగా అయితే అనిపించింది అనమాట. సో ఆయన యాక్టింగ్ కోసమైనా మీరు మూవీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ మన ఉపేంద్ర గారి ఎంట్రీ కూడా చాలా సస్పెన్స్గా ఉంటుంది అనమాట. సో అది కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా కాకుండా క్లైమాక్స్ కూడా బాగుంది. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే వన్ టైం వాచబుల్ మూవీ అనమాట. మరీ ఘోరంగా అయితే ఏం లేదనమాట. సో మూవీలో మౌనిక సాంగ్ ఉంది కదా. సో అది చాలా బాగుంది. పూజా హెగ్డే కూడా చాలా బాగుంది అనమాట. సో ఓవరాల్గా అయితే మూవీ వన్ టైం వాచబుల్ అనమాట. మరీ బోరింగ్ అయితే ఏం లేదు. మీరు పిచ్చి పిచ్చి రివ్యూస్ అన్ని చూసి అయితే ఆ మూవీ వెళ్ళకుండా అయితే ఉండకండి. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. సో అంతే గైస్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ.